గట్టితో వంటిది మానవాన్ని బతకో, ఎప్పుడు రాలిపోవును ఎప్పుడు తూలిపోవును. నీటి మీద బుడగ వంటి నీ బతుకు ఎప్పుడు పగిలిపోవును తెలియదురా నీకు. సాగతురా నీ ప్రయాణం. నీ పాపం బాగాలంటే గాయపరచడానికి రాలేదు. మేము ఒకప్పుడే ఇలాగే ఆశ్చర్యం పడిపోయాం. ఇలా వచ్చిన వాళ్ళకి అర్థాలు కూడా చేశాం. అయినా సువార్తకి వెళ్తున్నాం, ఇలా దేవుని మాటలు చెప్పుకుంటున్నాం ఇలా వారికి సాక్ష్యాలు దిందురుగా రీరారండ. నమ్మదనిచ్చిన ఏసయ్యా, నమ్మదినిచ్చిన ఏసయ్యా, రండి రండి రారండ ప్రభు యేసు సంతకు రారండ. నమ్మో నమ్మో నమ్మండ ప్రభు యేసుకి. రక్షణ పొందగరారండ, రక్షణ ఇచ్చిన యేసయ్యా, రక్షణ పొందగరారండ. రక్షణ పొందును సాక్ష్యాలు బిందురుగా నీరారండ, రక్షణ పొందును సాక్ష్యాలు బిందురుగా నీరారండ. రండో రండో రారండ ప్రభు యేసు క్రీస్తును రారండ. నమ్మో నమ్మో నమ్మండ ప్రభు యేసు క్రీస్తును నమ్మండ. మీరు నేలలో ఉన్నారు తర్వాత దేవుని మాటలు నాయనపాలెం గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభములు పలుకుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి దయచేసి ఈరోజు మంచి వాతావరణము దేవుడు అనుగ్రహించాడు కనుక ఈ వాతావరణంలో దేవుడు మమ్మల్ని అందరినీ కూడా చాలా దూర ప్రాంతం నుంచి తీసుకొని వచ్చాడు. అయితే ప్రియులరా, ఈరోజు కొన్ని మంచి మాటలు 2025 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారండి. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన గుడ్డివారికి చూపునిచ్చారు, అలాగే మోగవారికి నోటినిచ్చారు, అలాగే కుంటివారికి నడకనిచ్చారు, అలాగే మరి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యములు కూడా యేసు ప్రభు వారు చేశారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. యేసయ్య అందరికీ ప్రభు అని వాక్యము సెలవిస్తా ఉంది. ఒక ఆయన కార్పెంటర్ పని చేస్తా ఉన్నాడు. ఆయన కార్పెంటర్ పని చేస్తూ ఉంటే సాయంకాలం అయినప్పుడు షాపు కట్టేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక పాము ఆ కార్పెంటర్ యొక్క ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఆ ఇంటిలో కార్పెంటర్ ఇంట్లో ఏం దొరికిందంటే రంపం దొరికింది. ఆ రంపాన్ని, ఆ పిడి ఉంటుంది, రంపానికి పిడి ఉంటుంది, ఆ పిడిని పాము 3 సార్లు కాటేసింది. మనిషి అనుకుని కాటేస్తే ఆ రంపము తాలూకా, ఆ పిడి తాలూకా గట్టితనానికి పాము మూతంతా కూడా పచ్చడిగా మారిపోయి రక్తం రావడం మొదలుపెట్టింది. అప్పుడు ఏంటి ఇది నన్నే పరిశీలిస్తుందని చెప్పే పాము ఏం చేసిందంటే రంపానికి మొత్తం అంతా కూడా చుట్టుకొని ఎలాగైనా సరే దీని అంతా నేను చూస్తానని చెప్పి రంపానికి చుట్టుకున్న తర్వాత రంపంతో పోరాడి ముక్కలుగా అయిపోయింది పాము. అంటే దేవుని ప్రియమైన బిడ్డ, రోజు మనిషి పాపములోనే పుట్టి పాపములోనే బ్రతికి పాపములోనే చనిపోతూ ఉన్నాడు. కానీ ఆ పాపంలో నుంచి బయటికి రావాలని మనిషి రోజు ఆలోచించటం లేదు. పాము జీవితము దేవుని ప్రియులరా ఎలాగైతే మరి చూసారా పట్టుదల కలిగింది, రంపానికి చుట్టుకుంది, పాపం మనిషికి చుట్టుకుంటుంది. రోజు పాపం మనిషి మీద ఏలుబడి చేస్తుంది. పాపం అనే ముద్రలో మనిషి జీవిస్తూ ఉన్నాడు. కానీ ఈ పాపం నుంచి వైదొలగాలి, ఈ నాశనములో నుంచి బయటికి రావాలని ఏ ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. అందుకే యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఏమనంటే, నాశనానికి జోగుపోయేటువంటి వారిలో నుంచి అగ్నిలో నుంచి లాగివేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కదా. కనుక ప్రియులరా, ఈరోజు మరి నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా యేసయ్య మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభు వారు చెప్పారు. ఈరోజు మనిషి అంతా కూడా ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ ప్రయాస అంతా దేనికోసమో తెలుసా?
ఆ ప్రయాస అంతా కూడా పడేసరికి మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలమున్న ఎడల అని దేవుని వాక్యం ఉంది కదా. తర్వాత మనిషి ఏమవుతుందంటే ఆవేశము దుఃఖము అంట. ఎంతకాలము బ్రతికినా ఆవేశము దుఃఖములో బ్రతుకుతున్నాడు, దుఃఖంలోనే జీవిస్తూ ఉన్నాడు, దుఃఖంలోనే చనిపోతూ ఉన్నాడు. కనుక నువ్వు ఒక్కసారి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చాడు కదా. కనుక ఈరోజు ప్రియమైన మరి జంగాలపాలెం గ్రామస్తులకు ఒకే ఒక మాట దేవుని యొక్క దాసునిగా నేను చెబుతూ ఉన్నాను. ఏంటో తెలుసా? నీ మీద పాపం ఏలుబడి చేస్తుంది కానీ నీకు తెలియదు, నీ మీద శాపం ఏలుబడి చేస్తుంది కానీ నీకు తెలియదు. ఒక్కసారి ఒక సమయం ఉంది, ఆ సమయంలో యేసు ప్రభువుని ప్రార్థన చేసినట్లయితే ప్రభువా పాపం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి అని అడిగితే యేసు ప్రభు చెప్తాడు. మేము చెప్పినటువంటి మాటలు మీకు కఠినంగా ఉండొచ్చండి, కానీ అలాంటి స్థితిలో నుంచి వచ్చినటువంటి వారమే మేము కూడా. గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అలాంటి స్థితిలో వచ్చినటువంటి వారమే మేము కూడా. యేసు నిజ రక్షకుడని, పాపము పాలదోలే వాడని తెలుసుకుని రక్షణ పొంది యేసుక్రీస్తు యొక్క సువార్తని మేము ప్రకటిస్తున్నామంటే దానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన మా కొరకు చేసినటువంటి మరి ఆకాశానికి భూమికి మధ్యలో సర్వమానవాళి పాపముల నిమిత్తము కూడా యేసు ప్రభు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, పాపం పోవాలంటే ఒక పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. అనేకమైన రక్తాలు ఉన్నాయి, ఆ రక్తము దేని ద్వారా చిందించబడిన గ్రంథాలు అన్ని కూడా శోధిస్తూ ఉన్నాయి. ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, ఒక నిష్కళంకుడు రక్తము చిందించడమే కానీ ఒక పాపి పరిశుద్ధుడుగా మారలేడు. చప్పట్లు కొడతాం గట్టిగా. ఒక పాపి పరిశుద్ధుడిగా మారాలి అంటే యేసు ప్రభు రక్తము నీ మీద ప్రోక్షింపబడాలి. మేమందరము కూడా అనీతిమంతులమైనప్పుడు కూడా ఆయన రక్తం మా మీద ప్రోక్షింపబడింది కనుక పాప ప్రక్షాళన చేయబడి పరిపక్వత చెంది నీతిమంతుడని యేసుని మేము తెలుసుకున్నాం కనుక ఆ సత్యాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ సత్యంలోనే నువ్వు కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ సత్యాన్ని నువ్వు కూడా తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మా మీరు కూడా తెలుసుకోవాలని మేము ప్రయాస సుదీర్ఘమైన ప్రాంతం నుంచి మేము ఈ ప్రాంతానికి వచ్చి ఈ వార్తను ప్రకటిస్తున్నామంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేమ బలవంతం చేస్తుంది కనుక ఈ వార్తను మేము ప్రకటిస్తూ ఉన్నాం. అందుకే యేసయ్య అందరికీ ప్రభు అండి. యేసు ప్రభువారు అందరికీ ప్రభు. ఈ రోజు నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభుని ఆహ్వానిస్తే నీ దగ్గరికి వస్తాడు. నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీకు శాంతి లేదు, సమాధానం వస్తుంది. కనుక ఈరోజు నీ పరిస్థితి ఏదైనా కూడా యేసు ప్రభు శాప పాపముల నుంచి కూడా సర్వ మానవాళిని కూడా విడిపించేటువంటి దేవుడై ఉన్నాడండి. దేవుడు ఈ మాటలు దీవించును గాక.